దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోకమంతా చేసిన పాపాలన్నీ, దోషాలన్నీ, ప్రతి దోషమును ఆయన మోస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నీలో తన విలువైన ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ మనస్సును మార్చుకొని ప్రభు వైపు చూస్తూ నిత్య రక్షణ పొందాలని మనవి చేస్తున్నా. అంత మాత్రమే కాకుండా ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. ఏదైనా శ్రమలు వచ్చినా నీకు ఆహారం పెట్టే దేవునిగా ఆయన ఉన్నాడు. నీ అన్న భాగమును, పానీయ భాగమును, స్వాస్థ్య భాగమును. అన్న భాగం అంటే కొన్నిసార్లు మనము మరి హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడే అన్నం అయిపోయిందంటే, కొన్నిసార్లు మరి పానీయానికి వెళ్ళి కొన్ని చోట్ల నీళ్లు అడిగినప్పుడు నీళ్లు ఇప్పుడే అయిపోయాయి అన్నట్టు. అంటే నీ అన్న భాగమును, పానీయ భాగమును దేవుడు కాపాడలేదు. ఎందుకంటే నువ్వు ఆయనను దుఃఖపెడుతున్నా. అయితే ఆయన యేసుక్రీస్తు మాత్రము నిజముగా నీ అన్న భాగమును, పానీయ భాగమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాటి వరకు నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహారం దొరుకుతా ఉంది, నీరు దొరుకుతా ఉంది. నీరు దొరకకపోతే గొంతు ఎండిపోయి చనిపోతామండి. జీవజలం అండి. కనుక ఆయన మాట్లాడుతున్న అంశం జీవాహారమును, జీవజలమును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీ ఆహారమును, నీ పానీయ భాగమును, నీ స్వాస్థ్య భాగాన్ని నేను కాపాడుతున్నాను. నీలోనే నేను ఉండి వినయము కలిగిన ప్రతి మనిషిలోనూ నేనున్నాను. అయితే మీరు నన్ను గమనించలేదు అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. కనుక మీరందరూ కూడా యేసుక్రీస్తు నమ్మాలని ఈ యొక్క టీవీ పూర్వకంగా మీకు మనవి చేస్తున్నా. మీ శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఉంటే మరి మీరు నిజంగా యేసుక్రీస్తు నమ్మి మందిరానికి వెళ్తా వస్తే క్రమేణా మీ దుఃఖాలు తీర్చబడతాయి. దేవుడు గొప్పవాడు కాబట్టి మీ హృదయాల్లో కార్యం చేసి, మీ ఆత్మకు రక్షణ కలుగజేసి మిమ్ములను ఆరాధించే మనుషులుగా చేస్తారు. ఆనాడు యెరూషలేమునకు ఆ ప్రజలు ఆరాధించుటకు వెళ్ళేవారు. ఇప్పుడైతే ప్రపంచమంతటా అక్కడక్కడ చిన్న చిన్న మందిరాలు అయితేనేమి, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. కనుక ఆ మందిరాలకు వెళ్ళి మనం జీవగల యేసుక్రీస్తు, మన కోసం ప్రాణం అర్పించినటువంటి యేసుక్రీస్తును, మన అన్నభాగమును కాపాడుతున్నటువంటి యేసుక్రీస్తును, మన స్వాస్థ్య భాగమును కాపాడుతున్నటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధించాలి. కీర్తనలు 91:7 రాయబడింది, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదని. కనుక అపాయం మన యొద్దకు రాలేదు. ఇంతకాలం చక్కగా జీవిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రేమే. ఈ ప్రేమను బట్టి ప్రతి ఆదివారం, ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి ఆరాధన దినమున అక్కడికి వెళ్ళి మనం ఆరాధిస్తే మనము దేవుని జీవ గ్రంథంలో రాయబడతాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా ఆ పరలోక రాజ్యములో నిత్య మహిమలో యేసయ్యను స్తుతిస్తా ఉంటాం. అక్కడ సెరూబులు, కెరూబులు, దేవదూతలు వారితో కలిసి మనం కూడా మహిమ దేహముతో యేసయ్యను స్తుతించి ఆరాధించేటటువంటి ఆ రాజ్యానికి మనం వెళ్తాం. అక్కడ ఆ సెరూబులు, కెరూబులు, మనుష్యులు మహిమతో ఉన్నవారు దేవుని ముఖారవిందం నుండి వచ్చే వెలుగులో యేసయ్యను స్తుతిస్తా ఉంటారు. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ who was and is to come. Holy 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 Lord God Almighty who was and is to come. అంటే యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు అని ఆయన గాన ప్రతిగానముల మధ్య పొగడబడుతూ ఉండగా మనం కూడా నిత్యం ఆయనతో సంతోషిస్తూ ఉంటాం. కనుక అలాంటి రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈ మొదటి భూమి, మొదటి ఆకాశము మికుటమైన వేంద్రముతో లయమైపోవు. రెండవ భూమి, రెండవ ఆకాశం వస్తుంది. అక్కడ నీతి రాజ్యం వెళ్తుంది. అయితే మృతులు మనకన్నా ముందే ఆయన మధ్యాకాశంలోనికి ప్రారంభంలోకి వచ్చినప్పుడు మృతులు అక్షయులై వాళ్ళు ఎగిరిపోతారండి. మనం కూడా ఎగిరిపోవాలని చూస్తాం. అయితే మన శరీరంతో మట్టితో ఉన్నాం కనుక మనకు ఒక వెహికల్ అవసరం కనుక ఆయన మన మీద కరుణించి ఒక మేఘాన్ని పంపుతాడు. ఆ మేఘం మీద మనం దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ 7 ఏళ్ళు ప్రేమ విందులో ఉంటాం. విడవబడిన వారికి శ్రమలు, ఇలాంటి విషయాలు ఎన్నో
మీరు తెలుసుకోవాలంటే ఆదివారం మందిరానికి వెళ్తే అనేక విషయాలు, జీవపు సత్యాలు, జీవపు మాటలు మీరు వింటారు. అట్లు మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన ఆత్మ ఊరకుండదు. ఉచ్చరింప శక్యం కానీ పురుగులతో మీ ఆత్మ అబ్బా తండ్రి అని దేవుని మొరపెడుతూ ఉంటారు. అయితే మీరు మాత్రము శరీరంతో ఉన్నారు కనుక ప్రార్థన చేయలేరు. అయితే ఆత్మ రక్షణ పొందినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు. కనుక మీ ఆత్మ రక్షింపబడాలనే ఉద్దేశంతోనే మేము ఈ స్వార్థ ప్రకటిస్తున్నాం. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరం మీరు పొందుదురు కాక. యేసు నామమున ప్రార్థించుకుందాం. ప్రభువైన యేసు నీకు వందనములు. ఎంత నమ్మదగిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ టీవీ వాక్య పరిచర్య ద్వారా అనేకులను మార్చి దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకొని వారి నోట స్తోత్రము సిద్ధింపచేసి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించమని ఎంతో గొప్ప దేవుడపై మందుకు వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు వాక్య పరిచర్య విన్నవారిని మార్చమని, మారు మనసు రక్షణ దయచేయమని, బాప్తిస్మం వరకు నడిపించమని, నిత్య రాజ్యానికి అంగీకరించమని, వారి పిల్ల గ్రంథమందు జీవ గ్రంథమందు వారి పేరు లిఖింపచేయమని, వారి గృహాల్లోనికి వెళ్ళి వారి అవసరాలని మహిమలో తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.